నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలో హెచ్ఐవి నిర్మూలనకు మొబైల్ అవుట్ రీచ్ వాహనాలు దోహదం. కలెక్టరేట్లో జెండా ఊపి ప్రారంభించిన జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా. ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరించి తొలిసారి పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించిన మెగా బ్రదర్ నాగబాబు. గొల్లప్రోలులో అభివృద్ధి పనుల ప్రారంభంలో తెలుగు తమ్ముళ్లు జన సైనికుల పోటాపోటీ నినాదాలు. వక్ఫ్ బిల్ సవరణను వ్యతిరేకిస్తూ కాకినాడ ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో జామియా మసీదు వద్ద ధర్నా. పార్లమెంట్లో వక్ఫ్ బిల్ సవరణను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్. డీటెయిల్స్ చూస్తే, కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె పండుగ కార్యక్రమాన్ని కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మురారి గ్రామంలో గ్రామ ఉప సర్పంచ్ జాస్తి వసంత్ ఆధ్వర్యంలో పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు టీటీడీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై 1,50,00,000 రూపాయలతో నిర్మించిన సిమెంట్ రోడ్, సీసీ డ్రైన్లు ప్రారంభించారు. ముందుగా ఎన్టీఆర్, కందుల కొండయ్య దొర విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తమ స్కూల్కి రోడ్లు వేయించినందుకు ఎమ్మెల్యే నెహ్రూకు స్కూల్ విద్యార్థులు థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్ అనే ప్లకార్డులతో ఘన స్వాగతం పలికి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ప్రభుత్వ అధికారులందరినీ ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడిన 10 నెలల కాలంలోనే 25 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో మొదటి విడతగా మిగిలి ఉన్న సీసీ రోడ్లు వేయడం జరిగిందని, అదేవిధంగా నియోజకవర్గంలోని బీటీ రోడ్లు కూడా నిర్మాణం జరుగుతున్నాయని, 2వ సంవత్సరంలో సిమెంట్ డ్రైన్లు నిర్మించడానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. అనంతరం గండేపల్లి, మల్లేపల్లి గ్రామాలలో పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొని పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పోతుల మోహన్ రావు, కుంచే రాజా, కందుల చిట్టిబాబు, అడబల భాస్కర్ రావు, జాస్తి వసంత్, సుంకవిల్లి రాజు, బొల్లంరెడ్డి రామకృష్ణ, సుంకవిల్లి రమేష్, వెంపాటి రాజు, ఇప్పర్ల సురేష్, కురుకురి చౌదరి, పంచాయతీరాజ్ డిఈ ఉమాశంకర్, జేఈ నారాయణమూర్తి, మండల అభివృద్ధి అధికారి నాతిబుజ్జి, ఎంఆర్ఓ ఎస్ఐ శివనాగబాబు, అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. మేము ఉండలో నేను ఫోన్ వెనకాడ కొంచెం జూమ్ వేసుకున్నా. ఇంజనీరింగ్ అసిస్టెంట్ వెస్లీ ఓకేనా సరిపో కొద్దిగా వెనక్కి వస్తుంది. చూడమ్మా, ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి 10 మాసాలు పూర్తవుతున్నటువంటి సందర్భంలో ఇప్పటి వరకు అభివృద్ధి కార్యక్రమాల మీద చేసినటువంటి కార్యక్రమాలు చూసుకుంటే
25 కోట్ల రూపాయలతోటి సీసీ రోడ్లు గండేపల్లి, జగ్గంపేట, కిర్లంపూడి మండలాల్లో వేయడం జరిగింది. 80% పూర్తయింది. ఇంకో 20% సీసీ రోడ్లు పూర్తవ్వాల్సినటువంటి అవసరం, అవి కూడా ఈ వీక్లో పూర్తయిపోతాయి. అలాగే బీటీ రోడ్లు 5,30,00,000 రూపాయలతోటి ఈ 3 మండలాలకు సంబంధించినటువంటి ఎస్జీ రోడ్డు, అంటే ఎస్జీ రోడ్డు ప్రత్తిపాడు నుంచి సింహాద్రిపురం వెళ్ళేటటువంటి రోడ్డు ఒకటి. అలాగే ప్రధానంగా బాగా పాడైనటువంటి రోడ్లు చెప్తున్నాను. మన్యవారిపాలెం, రాజపూడి టు మన్యవారిపాలెం 2, మూడోది తాళ్ళూరు టు ఉప్పలపాడు. ఇలా ఇది కాకుండా బలభద్రపురం రోడ్డు, పుత్తూరు టు బలభద్రపురం. ఈ రోడ్లు కాక నియోజకవర్గంలో ఉన్నటువంటి R&B రోడ్లన్నీ కూడా పార్ట్ హోల్స్ అన్నిటినీ కంప్లీట్ చేయడం జరిగింది. దీనికి ప్రాధాన్యత ఏంటో మీకు తెలుసు. ఇదే మెయిన్ రోడ్ మురారికి. దీని దగ్గర చంటి పిల్లలు చదువుకునేటటువంటి హై స్కూల్ ఉంది. ఈ 600 మీటర్ల పొడవున్నటువంటి రోడ్డు 1,50 లక్షల రూపాయలతో ఇవాళ మనం నిర్మాణం చేస్తాం. 2 సైడ్స్ డ్రైన్స్ పెట్టి, పక్క డ్రైన్స్ని, సిమెంట్ రోడ్ కూడా చాలా పక్కగా స్టాండర్డ్గా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ గుడికే మొట్టమొదటి వరకు మనం స్టార్ట్ చేసాం మన నియోజకవర్గంలో 3,75,00,000 రూపాయలతోటి. దోకవరం నుంచి ఆ గుడి వెంకటేశ్వర స్వామి పాదాలు సిమెంట్ రోడ్ వేసాం.